హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్లో థర్డ్ టైప్ కోరిలేటివ్ కంజంక్షన్ కదా. ఈ క్లాస్లో కోరిలేటివ్ కంజంక్షన్ గురించి తెలుసుకోబోతున్నాము. అర్థమైందా లర్నర్స్? ఈ కోరిలేటివ్ కంజంక్షన్లో ఎలాంటి కంజంక్షన్స్ని యూజ్ చేస్తారు అని అంటే జంటగా వచ్చే కంజంక్షన్స్ని యూజ్ చేస్తారు. జంటగా వచ్చే కంజంక్షన్సా అంటే అవి ఎలా ఉంటాయి అని అంటే జంటగా అంటే పెయిర్స్ అనమాట. పెయిర్గా యూజ్ చేసే కంజంక్షన్స్ అయితే ఉంటాయి ఈ కోరిలేటివ్ కంజంక్షన్లో. పెయిర్స్ అనమాట, పెయిర్ కంజంక్షన్స్ అనమాట. అంటే అవి ఎలా ఉంటాయి అని అంటే ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, వెదర్ ఆర్, ఇలా పేర్గా యూజ్ చేసే కంజంక్షన్స్ ఉంటాయి ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్లో. అంటే ఒక సెంటెన్స్లో మీరు ఎయిదర్ యూజ్ చేయాలంటే కంపల్సరీగా అదే సెంటెన్స్లో ఆర్ కూడా మీరు యూజ్ చేయాలి. అర్థమైందా? బోత్ అనే కంజంక్షన్ మీరు యూజ్ చేయాలి అని అనుకుంటే సెంటెన్స్లో, అదే సెంటెన్స్లో అండ్ అనే కంజంక్షన్ కూడా మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? సేమ్ నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, వెదర్ ఆర్, వెదర్ యూజ్ చేయాలంటే అదే సెంటెన్స్లో ఆర్ కూడా మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? ఇవి కామన్గా యూజ్ చేసే పేర్స్ అనమాట. కామన్ పేర్స్ పేర్ కంజంక్షన్స్ అని అంటారు. ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, వెదర్ ఆర్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేవి పేర్ కంజంక్షన్స్ అవుతాయి. అర్థమైందా? ఈ కోరిలేటివ్ కంజంక్షన్లో పేర్ కంజంక్షన్స్ని అయితే యూజ్ చేస్తారు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్కు సంబంధించి. ఎయిదర్ ఆర్ అనే పేర్ కంజంక్షన్ని యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. యూ కెన్ టేక్ ఎయిదర్ టీ ఆర్ కాఫీ. యూ కెన్ టేక్ ఎయిదర్ టీ ఆర్ కాఫీ అనే వాక్యానికి తెలుగు అర్థం ఎయిదర్ ఆర్ అంటే అర్థము ఇది, ఇదో అదో, రెండిట్లో ఏదో ఒకటే మీరు చూస్ చేసుకోవాలి. అర్థమైందా? ఎయిదర్ ఆర్కు మీనింగ్ ఏమిటి? ఇదో అదో, లేదా లేదా ఇది లేదా అది అని అర్థమైతే వస్తుంది. ఇది లేదా అది, ఇదో అదో, ఏదో ఒకటైతే మీరు యూజ్ చేయాలి. ఈ కోరిలేటివ్ కంజంక్షన్ అంటే దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు షో ఏ చాయిస్ బిట్వీన్ టూ థింగ్స్. రెండు థింగ్స్ మధ్య చాయిస్ని, రెండిటిలో ఏదో ఒకటే మీరు చూస్ చేసుకోవాలి. ఇదైనా చూస్ చేసుకోవాలి, ఇదైనా చూస్ చేసుకోవాలి, రెండిట్లో ఒకటే చూస్ చేసుకోవాలి అని అర్థాన్ని అయితే ఇస్తుంది. ఇదా అదా అని అర్థం అయితే వస్తుంది ఎయిదర్ ఆర్కు అర్థము. అర్థమైందంటే ఎయిదర్ ఆర్కు అర్థము ఇదా అదా, ఇదో అదో అని అర్థం అయితే వస్తుంది. రెండిట్లో ఒకటి మాత్రమే మీరు చూస్ చేసుకోవాలి. అర్థమైందా? నీవు టీ లేదా కాఫీను తీసుకోగలవు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అర్థమైందా? ఇప్పుడు నెయిదర్ నార్ అనే పేర్ కంజంక్షన్ యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ లైక్స్ నెయిదర్ మిల్క్ నార్ టీ. నెయిదర్ నార్కు మీనింగ్ ఏమవుతుంది? ఇది కాదు అది కాదు, రెండూ కాదు అన్న అర్థం అయితే వస్తుందన్నమాట. ఇది కాదు అది కాదు అంటే మిల్క్ కాదు టీ కాదు, రెండూ కాదు అని అర్థం అయితే వస్తుంది నెయిదర్ నార్కు. అర్థమైందా? హీ లైక్స్ నెయిదర్ మిల్క్ నార్ టీ. అతడు పాలను ఇష్టపడడు, టీను ఇష్టపడడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. అతనికి పాలు ఇష్టం లేదు, అతనికి టీ కూడా ఇష్టం లేదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. నెయిదర్ నార్ అంటే ఇది కాదు అది కాదు, రెండూ కాదు అని అర్థాన్ని అయితే ఇస్తుంది. బోత్ అండ్ అనే పేర్ కంజంక్షన్కు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఈజ్ బోత్ స్మార్ట్ అండ్ కైండ్. బోత్కు తెలుగు మీనింగ్ అర్థం ఏమిటి? రెండు, ఇద్దరు, రెండూను అని అర్థమైతే వస్తుంది కదా. అండ్కు అర్థమేమి? మరియు అని అర్థమైతే వస్తుంది. ఈ అండ్ అనే కంజంక్షన్ ఎందుకు యూజ్ చేస్తారు? ఇట్ ఈస్ యూజ్డ్ టు జాయిన్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ కదా. వర్డ్స్ను కానివ్వండి, సెంటెన్సెస్ను కానివ్వండి కలపడానికి ఈ అండ్ అనే కంజంక్షన్ అయితే యూజ్ చేస్తారు. ఈ బోత్ అంటే అర్థమేమి? రెండు అని అర్థమైతే వస్తాయి. ఇద్దరు, రెండు, రెండు కూడా అన్న అర్థాలు అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ ఆమె బోత్ రెండు, స్మార్ట్ కైండ్ రెండు, స్మార్ట్ కైండ్ రెండు అనమాట. అర్థమైందా? ఇలా ఈ విధంగా బోత్ అండ్ అనే పేర్ కంజంక్షన్ అయితే యూజ్ చేస్తారు. ఆమె రెండూను, స్మార్ట్ కైండ్ రెండూను అని అర్థం అయితే వస్తుంది. ఆమె షీ ఈజ్ స్మార్ట్ అండ్ షీ ఈజ్
కైండ్ అనమాట. బోత్ షీ ఈజ్ స్మార్ట్, కైండ్ 2 అనమాట. అర్థమైందా లెర్నర్స్? ఇది ఇవాల్టి కోరిలేటివ్ కంజంక్షన్కు సంబంధించిన క్లాస్. కోరిలేటివ్ కంజంక్షన్ అంటే ఏమిటి? ఇందులో ఎలాంటి కంజంక్షన్స్ ఉంటాయి? పేర్గా యూస్ చేసే కంజంక్షన్స్ ఉంటాయి. పేర్ కంజంక్షన్స్ అంటే ఏవి? ఎయిదర్, ఆర్, నెయిదర్, నార్, బోత్, అండ్ ఇలా యూస్ చేసే కంజంక్షన్స్ అంటే జంటగా వచ్చే కంజంక్షన్స్ అని అర్థమైతే వస్తుంది. జంటగా యూస్ చేసే కంజంక్షన్స్ని కోరిలేటివ్ కంజంక్షన్స్ అని అంటారు. అర్థమైందా లెర్నర్స్? ఒకే వాక్యంలో ఎయిదర్ యూస్ చేయాలంటే ఆర్ కంపల్సరీగా అదే వాక్యంలో మీరు యూస్ చేయాలి. అర్థమైందా లెర్నర్స్? నెయిదర్, నార్ మీరు యూస్ చేయాలనుకుంటే ఒక వాక్యంలో మీరు నెయిదర్ యూస్ చేయాలంటే సేమ్ అదే సెంటెన్స్లో నార్ని కూడా మీరు యూస్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా లెర్నర్స్? ఇది ఇవాల్టి కోరిలేటివ్ కంజంక్షన్కు సంబంధించిన క్లాసు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.